వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై రచ్చ కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల నివేదికపై కౌంటర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అబద్దాలు చెప్పారన్నారు. కమిషన్ ఇచ్చిన 650 పేజీల పూర్తి నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం విషయంలో ఎవరిని వదిలేది లేదని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో రేవంత్ సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనుంది? కాళేశ్వరం ఇష్యూలో కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఉందా? డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అయితే కౌంటర్ ఇచ్చింది. ఏం జరగబోతున్నారు? ఇవాళ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ రిపోర్టుకు సంబంధించిన దాని మీద. అన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయాల్లో దాని మీద వాళ్ళు స్క్రీన్స్ పెట్టి ప్రజెంటేషన్ వాళ్ళ క్యాడర్కి ఇచ్చుకున్నారు. సరే, ఒకటి జ్యుడిషియల్ కమిషన్, ఇది మామూలు కమిషన్స్ కి వేరే జ్యుడిషియల్ కమిషన్ కి కొంత తేడా ఉంది. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన దానికి కొంత శాంక్టిటీ ఎక్కువ ఉంటుంది కదా. పినాకి చంద్రఘోష్ ఈజ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. సో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ నేతృత్వంలో రిపోర్ట్ ఇవ్వడం వల్ల దీనికి శాంక్టిటీ వచ్చింది. దానికి కౌంటర్గా ఇవాళ హరీష్ రావు ఇచ్చారు. అయితే నాకు 2-3 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి, కర్త కర్మ క్రియ కేసీఆర్ అని కమిషన్ చెప్పింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కర్త కర్మ క్రియ కేసీఆరే ఈ ప్రాజెక్టుకు. మంచి వచ్చిన కేసీఆర్కే, చెడు వచ్చిన కేసీఆర్కే. ఇప్పుడు మొదటి 2-3 సంవత్సరాలు మంచి వచ్చినప్పుడు అది కేసీఆర్ ఘనతగా ప్రచారం చేశారు. కూలిపోయినప్పుడు రెస్పాన్సిబిలిటీ కేసీఆర్ వహించాలి కదా. సో అది కామన్ లాజిక్ కదా. సో ఆ కూలిపోవడం విషయంలో మన మెయింటెనెన్స్ సరిగ్గా లేకనా, డిజైన్ లోపమా, ఏం జరిగిందో ఏందో, వాళ్ళకి అక్టోబర్ 21వ తేదీన ఇది కూలింది. మన దగ్గర ఎలక్షన్ నవంబర్ 30వ తేదీన. నిజానికి ప్రభుత్వం అప్పుడు ఎవరిని అలో చేయలేదు. ఒక ఎన్డీఏసీ తప్ప ఎవరు కూడా ప్రాజెక్ట్ సైట్ దగ్గర పోలేదు. ఒక రాహుల్ గాంధీకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. మీడియాకు, కామన్ పబ్లిక్, వేరే రాజకీయ పార్టీలు ఎవరికి కూడా ఇవ్వలేదు. వీళ్ళు 2 పిల్లర్లు ఆ 30 రోజుల్లోనే రిపేర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నవంబర్ 30న ఎలక్షన్ జరిగింది, అక్టోబర్ 21న ఇది కూలింది. 40 డేస్ ఉంది. ఆ టైంలో రిపేర్ మరి ఎందుకు చేయలేదో, కేసీఆర్ అప్పుడు ఏం జరిగిందో ఏందో తెలియదు. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇండిక్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారు, ఒక సిట్ని ఏర్పాటు చేస్తారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి ఆ కమిషన్ కూడా రిపోర్ట్లో ఇచ్చింది వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి. సో కమిషన్ రిపోర్టు మేరకు వాళ్ళు పేర్లు చెప్పింది ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, తర్వాత అధికారుల్లో చాలామంది పేర్లు చెప్పారు. అధికారుల్లో ఎస్కే జోషి అప్పటి చీఫ్ సెక్రటరీ కమ్ ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నారు. తర్వాత స్మితా సబర్వాల్ పేరు ప్రస్తావించారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పేరు డైరెక్ట్ గా చెప్పలేదు, బట్ దెన్ ఫైనాన్స్ సెక్రటరీ అన్నారు. రామకృష్ణారావు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు పేరు కూడా ఆయన కూడా లేబుల్ ఫర్ యాక్షన్ అని మెన్షన్ చేశారు. అట్లాగే చాలా మంది అధికారులు, మురళీధర్ రావు ఇప్పుడు జైల్లో ఉన్నారు, హరే రామ్, ఈఎన్సీలు. ఇప్పుడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా దీనిపైన. భరత్, ఇంతకు ముందు కూడా ఇచ్చారు కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎందుకు మరి కాళేశ్వరం కమిషన్ కు హరీష్ రావు సరైన సమాచారం ఇవ్వలేదని నివేదికలో కమిషన్ ఎందుకు పేర్కొంది? మరి ఇప్పుడు కమిషన్ నివేదిక మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కమిషన్ మొత్తం 665 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కదా. దానిలో బయట పెట్టింది 60 పేజీలు రిపోర్ట్. మొదలేమో 6 పేజీలు లీక్ ఇచ్చారు, తర్వాత 60 పేజీలు బయట పెట్టారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ లో మనం ఇంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే దీని తప్పప్పులకి ప్రధాన బాధ్యత కేసీఆర్దే. కర్త క్రెడిట్ కేసీఆర్కి వస్తే దాని మీద నెగటివ్ ఏదన్నా భరించాల్సింది ఆయనే. ఇప్పుడు ఆయనే భరిస్తున్నారు, ప్రతి దానికి ఆయన్నే నిందిస్తున్నారు. ఇక రెండవది ఏంటంటే కాళేశ్వరం సంబంధించి ప్రధానంగా మనం చూడాల్సిన అంశం ఇక్కడ, దీనిలో ఈ రిపోర్ట్స్ లో ఒక 2-3 పాయింట్స్ వాళ్ళు రేజ్ చేస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఈటల రాజేందర్ సంబంధించి ఆయన్ని తప్పుబట్టారు కదా. సో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఆయన చేయాల్సింది చేయలేదని కమిషన్ అభిప్రాయపడింది. సో ఆయన సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈటల రాజేందర్తో పాటు సబ్ కమిటీలో మరో మంత్రి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు రీడిజైన్లకు సంబంధించి హరీష్ రావు
ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు. మరి తుమ్మల నాగేశ్వరరావు పేరును ఎందుకు మెన్షన్ చేయలేదు? ఒకటి. రెండవది, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉంటే ఆర్థిక శాఖ కార్యదర్శిగా రామకృష్ణారావు ఉన్నారు. రామకృష్ణారావు ఎవరు? ఇవాళ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ. ఆగస్టు 30వ తేదీన ఆయన రిటైర్ అవుతారు. సో ప్రతి దానిలో ఆయన సంతకం చేయాలి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆయన పేరు డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. దెన్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు. ప్లస్ ఈటెల రాజేందర్ అనేది అంటే ముఖ్యమంత్రి అక్కడ తలుచుకున్నాక మిగతా వాళ్ళు ఏముంటారు? ఒకటి, ప్రభుత్వం రెండు మూడు అబ్జర్వేషన్స్ 60 పేజీలు చదివిన తర్వాత చెప్తాను ఈ జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ కాబట్టి దాన్ని అందరు రెస్పెక్ట్ చేయాల్సిందే ఆ ఇచ్చిన నివేదిక. ప్లస్ ఆ నివేదికకు కౌంటర్ గా కూడా హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. నా అబ్జర్వేషన్ చెప్తాను, 3-4 కీలకమైన అబ్జర్వేషన్స్. ఒకటి, ఇప్పుడు దీన్ని కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడింటి వరకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అవినీతి అని మాట్లాడినప్పుడు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, అసలు ఖర్చు 94,000 కోట్లు అయినప్పుడు మీరు దీన్ని స్కోప్ ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? అంటే మేడిగడ్డ కూలింది కాబట్టి అక్కడ వరకే. రీడిజైన్ అంటే మిగతావి కూడా రీడిజైన్ చేశారు. అంతకుముందు స్టోరేజ్ కెపాసిటీ 11 టీఎంసీలు ఉండే, 141 టీఎంసీలు చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లేదు కదా, 50 టీఎంసీలు లేదు కదా ఫస్ట్ ప్రపోజ్డ్ దానిలో. కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల కాదు కదా, స్టోరేజ్ కెపాసిటీ పెంచారు, అన్ని పెంచారు. సో దాని మీద ఎందుకు జరగలేదు? ప్లస్ మేజర్ ఏంటంటే కాంట్రాక్ట్ ఏజెన్సీలు కదా, ముఖ్యమంత్రి అక్కడ ఉండి కట్టించాడు కదా. కాంట్రాక్ట్ ఏజెన్సీల వైఫల్యం గురించి ఏంది యాక్షన్ అండ్ ఎలాంటి ఏంది ఇతర ప్యాకేజీలు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడం గురించి అందరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది 2022 వరదల్లోనే మునిగింది. దాన్ని నిర్మించింది ఎవరు? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మెగాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చింది, కాంగ్రెస్ కాంట్రాక్ట్లు ఇస్తుంది, బీజేపీ కాంట్రాక్ట్లు ఇస్తుంది. మెగా గురించి ఎవరు ఏ రాజకీయ పార్టీ క్వశ్చన్ చేయరు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఎందుకు క్వశ్చన్ చేయరంటే అందరికీ ఫండింగ్ ఇస్తుంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ మీకు బీఆర్ఎస్ కు ఎలక్ట్రల్ బాండ్స్ లో సాయం చేసింది. మిషన్ భగీరథ మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోంచి బయటికి రాగానే వాళ్ళు మెగాను తిడుతున్నారు. కానీ మెగాకు అత్యంత ఎక్కువగా కాంట్రాక్ట్లు ఇచ్చింది బీఆర్ఎస్. వాళ్ళకి అదే విధంగా వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చేసింది హైయెస్ట్ మెగా. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చేసింది. ఇప్పుడు అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మెగా ఇంజనీరింగ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు ఇవ్వరు, చంద్రబాబు ఇచ్చిన వాళ్ళు జగన్కి ఇవ్వరు. కానీ ఆశ్చర్యకరం ఏందో పట్టిసీమ కట్టింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కంపెనీ. మళ్ళీ జగన్ ఆ కంపెనీకే కాంట్రాక్ట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం కూడా మెగాకి కాంట్రాక్ట్లు ఇస్తుంది. ఇన్ఫాక్ట్ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన అధిపతి పాల్గొన్న దానిలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్లస్ బనకచెర్ల ప్రాజెక్టు కూడా మెగా ఇంజనీరింగ్ ఇచ్చిన డిజైన్ అని చెప్తున్నారు. సో 2 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అన్నీ కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థకు అమ్ముడుపోయినాయి. ఆ రిపోర్ట్లో మరి ఒక మేడిగడ్డ ఎల్ఎన్టీ కట్టింది, కానీ మిగతా కట్టినవి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు కమిటీ, ఈ జ్యుడిషియల్ కమిటీ మాట్లాడాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాటి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యామేజ్ అంటే అదొక్కటే జరిగిందా? 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగి 500-600 కోట్ల నష్టం జరిగినప్పుడు దాని మీద ఎందుకు కమిషన్ గురించి మాట్లాడలేదు? ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంటే వాళ్ళకి భయం లేదు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి మేలు చేయాలని ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. సో అదొక ప్రైమరీ అబ్జర్వేషన్. రెండవది, ఈటెల రాజేందర్ సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఆయన కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒకటి, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటే దానికి ఏం సంబంధం? ఇక్కడ నా జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఓకే, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి ఒకసారి క్యాబినెట్ రాటిఫికేషన్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ ఒకటి జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఏమందంటే అసలు క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకోకుండానే ఇచ్చారని చెప్పి. కొన్ని 2 రకాలు ఉంటాయి స్పందన క్యాబినెట్ లో. ఒకటి
కొన్ని ముఖ్యమంత్రి అర్జెన్సీ దృష్ట్యా నిర్ణయం తీసుకొని అర్జెన్సీ ఉందనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీలకు 42% రిజర్వేషన్ ఫస్ట్ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం పొందిందా కాదు. ఏం చేశారు? ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ తీసి 6 నెలలలోపు శాసనసభ ఆమోదం తీసుకుంటారు. ఇట్లాగే క్యాబినెట్ లో రాటిఫికేషన్ అంటారు. అంటే ముందు నిర్ణయం తీసుకొని తర్వాత క్యాబినెట్ రాటిఫై చేయడం. అర్జెంట్ గా ఉన్న విషయాల్ని అర్జెంట్ గా నిర్ణయం తీసుకోవాల్సిన ఉద్దేశం ఉన్న నిర్ణయాల్ని ముఖ్యమంత్రి తీసుకుని తర్వాత క్యాబినెట్ బ్యారేజ్ లో నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. కేబినెట్ అనుమతి ఉందని ఆర్థిక శాఖ మంత్రి అప్పట్లో ఆర్థిక శాఖ అదే కేబినెట్ ఈటెల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు కమిషన్ తన నివేదికలో చెప్తాం. కేబినెట్ అనుమతి ఉందని వాళ్ళు అంటారు. అనుమతి లేనిది ఈ విధంగా ఎందుకు చేశామంటారు. ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయండి మాకు ఇవ్వండి అంటే ఇవ్వట్లేదని చెప్తున్నారు. కేబినెట్ అనుమతి లేదని ప్రస్తుత ప్రభుత్వం అంటుంది. సో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర కేబినెట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. రెండవది ఇప్పుడు దీనిలో స్మితా సబర్వాల్ పేరు మెన్షన్ చేశారు. నాకు ఉన్న అవగాహన మేరకు స్మితా సబర్వాల్ది తప్పు నెగ్లిజెన్స్ అని చెప్పారు. నాకున్న అవగాహన మేరకు ఏంటంటే స్మితా సబర్వాల్ సీఎంఓ అధికారి, ఇరిగేషన్ సెక్రటరీ కాదు. ఇరిగేషన్ సెక్రటరీ కేవలం 6 రోజుల పాటు ఉన్నారు. అది ఎప్పుడు నవంబర్ 28, 2023 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఉన్నారు. కానీ 2023 అక్టోబర్ 21లోనే కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది. అప్పటికే కూలిపోయింది. సో స్మితా సబర్వాల్ని ఇక్కడ తప్పు పెట్టారు. ఎందుకు? ఆమె సీఎంఓ అంటే సీఎం ఆఫీస్లో కార్యదర్శిగా చెప్పారు స్మితా సబర్వాల్ పేరు. అయితే ఒకటి ఇక్కడ ఆమె గురించి ఏం చెప్పారంటే బిజినెస్ రూల్స్ ఆమె ఫాలో కాలేదని చెప్పారు. ఇక్కడ బిజినెస్ రూల్స్ గురించి కొంత అవగాహన ఉన్న అధికారులు ఏం చెప్తున్నారంటే స్మితా సబర్వాల్ ఆ 10 సంవత్సరాల్లో ఒక్క సంతకం కూడా సీఎంఓ అధికారిగా పెట్టడానికి ఉండదు. సీఎంఓ అధికారిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. ఏం దృష్టికి తీసుకెళ్లాలి? ముఖ్యమంత్రి దృష్టికి ఇగో ఈ ఫైల్ మీద చీఫ్ సెక్రటరీ ఈ విధంగా నోట్ ఫైల్ రాశారు, ఆయన అభిప్రాయం ఇది చెప్పారు. ఇరిగేషన్ సెక్రటరీ అభిప్రాయం చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఫైనాన్స్ సెక్రటరీ అభిప్రాయం చెప్పారని ముఖ్యమంత్రికి చెప్పాల్సి ఉంటుంది తప్ప ఆ ఫైల్ ఇనిషియేషన్ సీఎంఓ నుంచి స్టార్ట్ కాదు, ఫైల్ ఎండింగ్ కూడా ఇనిషియేషన్ సీఎంఓ నుంచి కాదు. మీరు మిషన్ భగీరథలో ఏదైనా తప్పు ఉందనుకోండి స్మితా సబర్వాల్ని తప్పు పట్టొచ్చు. ఎందుకంటే మిషన్ భగీరథ డైరెక్ట్ సెక్రటరీ ఆమెనే. కానీ ఇక్కడ ఆమె ఇరిగేషన్ సెక్రటరీ కాదు ఆ సమయంలో. ఓకే, కొద్ది కాలం ఇరిగేషన్ సెక్రటరీగా ఎస్కే జోషి ఉన్నారు, కొద్ది కాలం ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారు. సో మరి రజత్ కుమార్ పేరు మెన్షన్ చేయలేదు అక్కడ ఈ రిపోర్ట్లో. ప్లస్ నైదర్ ఇరిగేషన్ సెక్రటరీ నర్ ఫైనాన్స్ సెక్రటరీ. ఫైనాన్స్ సెక్రటరీగా ఉంది అప్పుడు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. సో ఇక్కడ ఆమెను ఎందుకు తప్పు పట్టారో తెలియదు. ఎందుకంటే బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆమె ఎక్కడ ఏ ఫైల్ మీద కూడా సంతకం పెట్టరు. జస్ట్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి ఇగో ముఖ్యమంత్రి గారు దీని మీద చీఫ్ సెక్రటరీ ఈ విధంగా నోట్ రాశారు, ముఖ్యమంత్రి గారు ఇగో దీని మీద ఫైనాన్స్ సెక్రటరీ నోట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి దాన్ని ఆ ఫైల్ను యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అది ముఖ్యమంత్రి ఇష్టం. సో ఫైల్లో కేసీఆర్ సంతకం ఉంటుంది, హరీష్ రావు సంతకం ఉంటుంది, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు సంతకం ఉంటుంది, అప్పటి చీఫ్ సెక్రటరీ అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి సంతకం ఉంటుంది, కొన్నిట్లో రజత్ కుమార్ సంబంధించిన రోల్ కూడా ఉండొచ్చు. ఇక్కడ స్మితా సబర్వాల్ని అధికారుల్లో ఫస్ట్ ఎస్కే జోషి పేరు పెట్టి సెకండ్ స్మితా సబర్వాల్ పేరు పెట్టి ఫైనాన్స్ సెక్రటరీ అని మెన్షన్ చేశారు తప్ప ఆయన పేరు మెన్షన్ చేయలేదు. రామకృష్ణారావు పేరు మాత్రం అన్నోన్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఇది నా ప్రైమరీ అబ్జర్వేషన్ 60 పేజీల రిపోర్ట్లో. సో స్మితా సబర్వాల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు చేసి ఉండొచ్చు? ఆమె మొన్న హెచ్సియు గచ్చిబౌలి ల్యాండ్స్ విషయంలో వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అంటే నేను జ్యుడిషియల్ కమిషన్ టార్గెట్ చేసిందని చెప్పాను, బట్ ప్రభుత్వ డాక్యుమెంట్స్ కూడా ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కొద్దిమంది ఐఏఎస్ అధికారులు చెప్తుంది ఏంటంటే బిజినెస్ రూల్స్ సంబంధించి సీఎంఓ ఏ ఫైల్ ఇనిషియేట్ చేయదు. సీఎంఓలో పనిచేసే అధికారుల బాధ్యత ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు స్మితా సబర్వాల్ ఒక చీఫ్ సెక్రటరీ ఏదైనా సంతకం పెట్టిన తర్వాత చీఫ్ సెక్రటరీ కింద పనిచేసే అధికారి ఆమె దాన్ని ఓవర్ రూల్ చేయడానికి ఉండదు. ముఖ్యమంత్రి ఓవర్ రూల్ చేయొచ్చు, చీఫ్ సెక్రటరీ కంటే ముఖ్యమంత్రి పెద్ద. సో ఈయన ఈ ఒపీనియన్ రాశారు కాబట్టి, చీఫ్ సెక్రటరీ ఈ ఒపీనియన్ రాశారు కాబట్టి దీన్ని నేను మార్చేస్తా అని
అక్కడ ఉన్న అధికారాన్ని దాన్ని చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆమె ఆయన కంటే సుపీరియర్ ఆఫీసర్ కాదు. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయన కింద ఉన్న సీఎంఓ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఆర్డర్స్ జారీ చేశారు. అది దాని మీద చాలా ఇష్యూ అయింది. జగన్ కి ఎల్వి సుబ్రహ్మణ్యకి వివాదం అయినప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఏ ట్రాన్స్ఫర్ అయినా చీఫ్ సెక్రటరీ చేయాలి, అది రూల్స్ కి అగేన్స్ట్ అప్పుడు చెప్పింది కూడా. సో ఇది కూడా అంతే. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఒక దాన్ని సంతకం పెడితే దాన్ని ఓవర్ రూల్ చేసే అధికారం స్మితా సబర్వాల్కి ఉండదు. సో స్మితా సబర్వాల్ పేరు అక్కడ మెన్షన్ చేయడం నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది. బిజినెస్ రూల్స్ ప్రకారం అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే సీఎంఓలో పనిచేసే అధికారుల బిజినెస్ రూల్స్ దాని ప్రకారం ఖచ్చితంగా అదే క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి జ్యుడిషియరీ కమిషన్ దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదో చెప్పి అర్థం కాలేదు. రెండవది నేను చెప్పినట్టు ఎల్ఎన్టీ కానీ తర్వాత ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ MEIL మెగా మీద యాక్షన్ తీసుకుంటే ఇది ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ అని నేను నమ్మేవాడిని. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అమ్ముడు పోయినాయి. అన్ని రాజకీయ పార్టీలు అమ్ముడు పోయినాయి. అండ్ ఎవరికైనా బ్లాక్ మెయిల్ చేయాలంటే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ దగ్గర వాళ్ళ మీద వివాదం చేయడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత సైలెంట్ ఉండడం. రాజకీయ పార్టీలు, సంఘాలు, మీడియా అందరూ ఇదే చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ. సో భరత్, ఇక్కడ కాళేశ్వరం కమిషన్తో తెలంగాణ రాజకీయాల్లో మరి ఎలాంటి ప్రకంపనలు నమోదే అవకాశం ఉంది? కాళేశ్వరం విషయంలో ఎవరిని వదిలేది లేదని కాంగ్రెస్ అంటోంది. మరి ఈ ఇష్యూలో కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఉందా? కేంద్రం రంగంలో దిగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కేంద్రం సిబిఐయో లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు అప్పగిస్తే గానీ చేయడానికి అవకాశం ఉండదు కదా. లేదా దీనిలో కరప్షన్ ఛార్జెస్ వచ్చి ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటే ఈడీ రంగంలోకి దిగొచ్చు. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇప్పుడు అసలు వ్యవహారం కాదు. వ్యవహారం అంతా కూడా డిజైను, లోపము, ఎవరు ఏంది, కేబినెట్ ఆమోదం ఉందా లేదా, ముఖ్యమంత్రి డైరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నారా, రాటిఫికేషన్ ఉందా. వేల కోట్ల ప్రజాధన దుర్వినియోగం అయిందని కమిషన్ లో పేర్కొంది కదా. అవును, కమిషన్ ఉంది. కమిషన్ దానికి సంబంధించి మళ్ళీ కోర్టులోకి తేలొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, వీళ్ళ మీద కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు వాళ్ళు కోర్టులోకి వెళ్లే అవకాశం. అల్టిమేట్ గా జ్యుడిషియల్ కమిషన్ కు మిగతా కమిటీల కంటే కొంత శాంక్టిటీ ఎక్కువ ఉంటుంది. కానీ జ్యుడిషియల్ కమిషన్ కనుక అల్టిమేట్ గా అదే బైండింగ్ కాదు. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ కమిషన్ తేల్చిన దాని మీద కూడా కోర్టులకు వెళ్ళొచ్చు. షా కమిషన్ వేశారు అప్పట్లో ఇందిరాగాంధీ జనతా ప్రభుత్వం, ఇబ్బంది పెట్టారు. పెట్టిన తర్వాత సింపతి వచ్చింది. సో ఇప్పుడు కేసీఆర్ విషయంలో ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? దీన్ని ఒక బెదిరింపు అస్త్రంగా వాడుకుంటుందా? ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఓ 10-15 రోజులు సీరియల్ లాగా నడిచింది, మళ్ళీ ఇప్పుడు ఆపేశారు కదా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా 1 ఒక 2-3 సార్లు కేటీఆర్ పిలిచారు, మళ్ళీ సడన్ గా ఆపేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇష్యూస్ డైవర్ట్ చేయడం అన్నట్టు అనిపిస్తుంది. సీరియస్ గా కేసీఆర్ మీద ఏదో యాక్షన్ తీసుకుంటారు అనుకోని ఒక కత్తి పెట్టి బెదిరించడానికి, నువ్వేమైనా మాట్లాడితే నేను కొడతా, నేను కాళేశ్వరం అంటా, లేకపోతే నేను ఫోన్ ట్యాపింగ్ అంటా, డైవర్షన్ పాలిటిక్స్ ఎస్ అనుకోవచ్చు. చూద్దాం మరి. డైవర్షన్ కాకుండా ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అంటే అది ఎల్ఎన్టీతో కట్టించండి మళ్ళీ మేడిగడ్డ. డిజైన్ లోపం అంటే మిగతా చోట్ల జరిగిన కన్నెపల్లి పంప్ హౌస్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోరు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బయటకు వచ్చింది కాబట్టి మెగా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే మొన్న ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇప్పటికి కూడా మృతదేహాలు బయటికి రాలేవు, 1-2 మాత్రం దొరికాయి. మరి ఎవరిది దాని రెస్పాన్సిబిలిటీ? దానికి మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? సో కాళేశ్వరం మీద వీళ్ళు చెప్తున్నారు కాళేశ్వరం వల్ల. కానీ నేనేం చెప్తానంటే కాళేశ్వరం ఇదేదో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయం కాదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో చాలా డ్రాట్ ఉంది. గోదావరి కృష్ణా బేసిన్ ఏమో నిండింది, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండిపోయినాయి. దక్షిణ తెలంగాణలో మంచి రెయిన్ఫాల్ ఉంది. హైదరాబాద్ లో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. కానీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో మెజారిటీ ప్రాంతాల్లో ఇవాళటి కూడా వర్షాలు లేవు. ఇవాళటి కూడా కాళేశ్వరం నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు.
అల్టిమేట్గా రైతులకు ఖరీఫ్ రబీ 2 పంటలు పండాలి. పండకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. సో ఈ పట్టుదలలు మాని నీళ్ళు ఎట్లా ఇవ్వడం అన్నది ఆలోచించాలి ఒకటి. రెండవది, నిజంగా కాళేశ్వరం విషయంలో తప్పు చేస్తే దాన్ని ఏదో బ్లాక్ మెయిలింగ్ కోసం కాకుండా చర్య తీసుకోండి, కేసు పెట్టండి కమిషన్ ఆదేశించిన మేరకు. అయితే కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ తన విధిని తాను నిర్వర్తించింది. వాళ్ళు ఇచ్చిన దానిలో కొన్ని నాకు అబ్జర్వేషన్స్ కనిపించాయి. ఈటల రాజేందర్ విషయం, ఎందుకంటే ఈటల రాజేందర్ రోజు అటాక్ చేస్తున్నారు, హైడ్రా అని, అది రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నారు. తర్వాత సరే, ఇప్పుడు కేసీఆర్ కాకుండా ఇంకెవరిని అంటారు? కాళేశ్వరం విషయంలో కర్త కర్మ క్రియ కేసీఆర్. సో ఆ తప్పు నేను చెప్పినట్టు క్రెడిట్ ఆయనకే వస్తుంది, తప్పు కూడా ఆయనకే వస్తుంది. అట్లాగే హరీష్ రావు విషయమైనా అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి ఇప్పుడు రామకృష్ణారావు కూడా ఫైనాన్స్ సెక్రటరీ అని చెప్పారు, డైరెక్ట్ గా పేరు ఇండికేట్ చేయకుండా. ఆయన రిటైర్మెంట్ ఆగస్టు 30 ఉంది. ఎక్స్టెన్షన్ ఇస్తారు ఒక 3-4 నెలలు అని చెప్తున్నారు. 3 నెలల పాటు ఎక్స్టెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే. సో ఈ నేపథ్యంలో మరి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మనసు మారుతుందా? తర్వాత రజత్ కుమార్ రోల్ ఏంటి? ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి ఇరిగేషన్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ రోల్ ఏంటి? ఇవన్నీ రావాల్సి ఉంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ రోల్ ఏంటి? సో ఒక్క కాళేశ్వరం 10 ప్రశ్నలు, ఒక కాళేశ్వరం కమిటీ రిపోర్టు 10-15 సందేహాలు. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టేందుక, రాజకీయ ప్రత్యర్థుల్ని బ్లాక్మెయిల్ చేసేందుక నిజంగా యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు 500-600 కోట్లు నష్టపోతే దానికి బాధ్యత ఎవరు? దీనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 జైల్లో ఉన్నారు. హరేరామ్ జైల్లో ఉన్నారు, నూనె శ్రీధర్ జైల్లో ఉన్నారు, మురళీధర్ రావు జైల్లో ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉన్నారు. దీనిపై త్వరలో క్లారిటీ రాబోతుంది. అరెస్ట్ కూడా అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ బ్యూరోక్రాట్స్ కూడా భయపడే పరిస్థితి రాకూడదు. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా భయపడే పరిస్థితి వస్తే ఏమవుతుందంటే, బ్యూరోక్రాట్స్ కొన్ని విషయాల్లో రేపు దేనికైనా కొర్రీలేస్తారు. ఇంకా రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ జరగదు. ఆల్రెడీ ఒక పని చేద్దాం అనుకుంటే ప్రభుత్వానికి బ్యూరోక్రటిక్ హైడీల్ చాలా ఉంటుంది. ప్రభుత్వంలో పనులు ఎందుకు ఆలస్యం అయితే అంటే, బ్యూరోక్రాట్ ఒక ఫైల్ రాస్తే 10 మంది దగ్గర సంతకం పెట్టాలి. ఆ 10 మంది అప్రూవల్ చేసేంతలో పుణ్యకాలం గడిచిపోతుంది, లేస్ట్ అవుద్ది. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం చాలా రికార్డుగా 2 సంవత్సరాల్లో కంప్లీట్, 2-3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ మేడిగడ్డ కూలిపోయింది. బట్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర నుంచి ఎంపీ బాహుబలి పంపులు కానీ అవన్నీ బాగున్నాయి కదా. వాటిని యూజ్ చేసుకునే ప్రభుత్వం రైతులకైతే నీళ్ళు ఇవ్వాలి. కాళేశ్వరం సంగతి ఎట్లా ఉన్నా సరే మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ఇవన్నీ పక్కన పెడితే, బట్ అల్టిమేట్ గా అయితే రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు అన్నట్టు మరి 9 ఏట్లో ప్రాజెక్ట్ తొందరగా ఇనిషియేట్ చేయాలి మీకు కాళేశ్వరం ఇష్టం లేకపోతే. లేదా అసలు డైరెక్ట్ ఎల్లంపల్లి నుంచి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఎల్లంపల్లి నిండలేదు, బట్ 20 టీఎంసీల ప్రాజెక్ట్ కాబట్టి రోజు అక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయాలి. ముందుగా రైతులకి ఇప్పుడు ఖరీఫ్ దక్షిణ తెలంగాణలో ఉన్నాయి, కానీ ఉత్తర తెలంగాణ రైతుల్ని 2 పంటలు మళ్ళీ పండించి మళ్ళీ రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొడక్షన్ దిశగా అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.